దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమరాముని కనెను. అమరాము భార్య పేరు యొకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమరాము వలన అహరోనును మోషేను వీరు సహోదరి మిరియాముని కనెను. ఇక్కడ చూసినట్లయితే మోషే తల్లి అనే యొకెబెదు గురించి మనం చూస్తా ఉన్నాం కదా. ఇక యొకెబెదు అంట. యొకెబెదు అనే పేరు నాకు అర్థం ఏంటి అని అంటే యెహోవా మహాత్యం గలవాడు అని అర్థం కదా. అంటే యెహోవా గొప్పవాడు అని అర్థం. కాబట్టి నిజంగానే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టుగానే దేవుని ద్వారా గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తారు కదా. గొప్ప దేవుడు అని దేవుని మహింపరుస్తూ ఉంది. ఆ మహింపచ్చేలాంటి పేరు దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెట్టారు. కానీ నిజంగా దేవుడి నుంచి గొప్ప కార్యాలు ఆశించే స్త్రీగా ఉంటా ఉంది. ఆమె జీవితంలో చక్కటి అహరోను అనుగ్రహించాడు, మిరియాముని ఇచ్చాడు. మోషే పుట్టే సమయానికల్లా వారి జీవితంలో గొప్ప కష్టమైన పరిస్థితుల్లో మోషే పుట్టినట్లుగా మనందరికీ తెలుసు. నిర్గమాకాండము 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెని బ్రతుకునేయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. మగపిల్లలైతే నదిలో పారవేయండి, మగపిల్లలైతే చంపేయండి, ఆడదాన్ని అయితే బ్రతకనివ్వండి. ఎందుకంటే ఇశ్రాయేలు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వాళ్ళ వంశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మన మీద ఎక్కడ వాళ్ళ యుద్ధానికి వస్తారో అనే విధంగా పరు భయపడి వాళ్ళ పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, కఠినమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మగపిల్లవాడైతే బ్రతికి అటువంటి సమయంలో మోషే పుట్టాడు. అటువంటి సమయంలో మోషే పుట్టినప్పుడు యొకెబెదు ఏం చేస్తా ఉందో చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు విశ్వాసమును బట్టి అతని తల్లిదండ్రుల శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు అతన్ని దాచిపెట్టిరి. మోషే పుట్టినప్పుడు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ శిశువు ఆ మోషే సుందరుడో చెప్తా ఉంది. ఆ శిశువు సుందరుడేంటి చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞ భయపడకుండా 3 నెలల దాచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును, గొప్ప దేవుడు. మనందరం కూడా గొప్ప దేవుడు, చాలా మహాత్యం కలిగిన వాడు, మహత్కార్యాలు చేసే దేవుడు, మన యేసు ప్రభు లాంటి దేవుడు ఎవరూ లేరని చెప్పి మనం ఎంతగానో నమ్ముతూ ఉంటాం. మనం ఎంతగానో ఆయన నామాన్ని కొనియాడుతూ ఉంటాం. మరి ఆయన నుంచి మహత్కార్యాలు పొందటానికి మనం సిద్ధంగా ఉన్నామా? పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి భయంకరమైన జటిలమైన పరిస్థితి, రాజాజ్ఞ, అక్కడ వారు బానిసలుగా ఉంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా దేవుని మీద ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఆలోచించండి. నిజంగానే వాళ్ళ యొక్క శిశువు విషయం ఎన్ని అద్భుతాలు, ఎంత మహత్కార్యం జరిగిందో ఆలోచించండి కదా. 3 నెలలైతే దాచిపెట్టారు. తర్వాత ఇంకొక ఆలోచన ఇచ్చాడు. ఆ యొక్క జమ్ము పెట్టి తయారు చేసి దాని కీలు పూసి ఆ బాబుని అందులో పడుకోబెట్టి ఏ నదిలో అయితే ఇశ్రాయేల్ యొక్క పిల్లల యొక్క పడవేయబడతా ఉన్నారు, ఏ నదిలో అయితే ఇశ్రాయేల్ పిల్లలు చనిపోతా ఉన్నారు, శిశువులు చనిపోతా ఉన్నారు, అదే నదిలో మోషే బ్రతకగలిగాడు. అదే యొక్క నది ఇశ్రాయేల్ యొక్క శిశువులకి శాపంగా మారిన ఆ నది ద్వారానే ఆ శాపకరమైన ఆ పరిస్థితిలోనే నిజంగా అది మోషే దీవును పొందటానికి ఆ నది ఉపయోగపడ్డది. ఆ నదికి స్నానం చేయడానికి మనందరికీ తెలిసిన విషయమే. రాజకుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ పెట్టి తెరిచి చూసినప్పుడు శిశువుని చూడగానే దేవుడు దయపుట్టేటట్టు చేశాడు. విశ్వాసానికి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నాడో చూడండి. మనం అనుకుంటాం అద్భుతం అనేది అలా జరిగిపోవాలి అనుకుంటా ఉంటాం. కానీ క్రమక్రమంగా తన జీవితంలో అద్భుతం ఎలా పొందుకుందో ఆలోచించాడు. తన యొక్క చనిపోవలసిన తన మోషేని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన దేవుని ప్రణాళికలో ఉన్న మోషేకి ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఈ మోషే ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని అనుకున్నాడు. కానీ తను పుట్టినప్పుడే చనిపోయేలాంటి పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా మరి దేవుని యొక్క మహాత్యం ద్వారా, దేవుని యొక్క గొప్పదనం ద్వారా, దేవుని యొక్క గొప్ప కార్యాల ద్వారా ఆ పరిస్థితులన్నీ కూడా మంచిగా మార్చుకోగలిగింది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ తల్లి చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని వెతకగలిగింది, విశ్వాసం ఉంచగలిగింది. ఆ గొప్ప దేవుని యొక్క కార్యాలు పొందుకోవడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలుసు. ఏమని చెప్తా ఉంది? దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరం కావు, కానీ ఆత్మ వలన బయలుపరచబడతాయి కదా. మన సమస్యలు వచ్చినప్పుడు అందరూ క్రైస్తవులమే, అందరూ గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు మనకి కంటికి కనపడవు, కంటికి అన్ని సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. మోషే తల్లికి యొకెబెదుకి అన్ని సమస్యలే కనపడతా ఉన్నాయి. అందరూ ఇశ్రాయేల్ శిష్యులు, మగపిల్లలందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా నదిలో వేయబడతా ఉన్నారు. పరిస్థితులు ఏమి మంచిగా లేవు కదా. ఇప్పుడు మన పరిస్థితులు ఏ విధంగా మంచిగా లేవో అప్పుడు ఆ యొక్క యొకెబెదులు మోషే జన్మించిన పరిస్థితుల్లో కూడా ఏమీ మంచిగా లేవు. కానీ కంటికి అన్నీ కూడా మంచి ఏమీ లేవు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. చెవి కనపడతా ఉంది, రాజాజ్ఞలు ఏర్పడతా ఉన్నాయి కదా. బట్టలు వచ్చి తీసుకువెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, ఏర్పడతా ఉన్నాయి. చెవి కనపడట్లేదు, కంటికి కనిపించట్లేదు. దేవుని ప్రేమించే వాళ్ళ కోసం దాచి ఉంచిన గొప్ప ప్రణాళిక ఎట్లా జీవితంలో నెరవేర్చబడ్డారు.
అంటే మన జీవితంలో కూడా గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం, మనం గొప్ప దేవుని నమ్ముతున్నాం, మన జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి అంటే అవి ఆత్మ వలనే బయలుపరచబడతాయి కదా. ఈమె ఆత్మ వలన గ్రహించగలిగింది అద్భుతమైన ఏ నదులైతే శిశువు చనిపోతా ఉన్నారు అదే నదిలో మోసే జీవంతో ఉండే విధంగా, అంటే జీవంతో కానీ మరి తన బ్రతుకు దినములన్నీ కూడా ఇంచుమించు కదా దేవుని యొక్క తన పెద్దవాడు అయ్యేంత వరకు కూడా అక్కడ శిశువులు మాత్రమే చంపబడాలని ఆజ్ఞ వచ్చింది. కానీ తన పెద్దవాడు అయ్యే వరకు శిశువు పెద్దవాడు అయ్యే వరకు కూడా ఇంకా ఏ సమస్య లేని విధంగా దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అంటే ఆ యొక్క తెలుసు ఆమెకి కదా, ఫరో కుమార్తెకి తెలుసు వీళ్ళ ఎవ్రీ పిల్లలో ఒకడు వీడు అని అంటారు. వెంటనే మోసే అక్కయ్య మిరియం అంటా ఉంది, మిరియామని అక్కడ కాపలా పెట్టింది. ఏం జరుగుతుందో మోసే చూడు అన్నప్పుడు అప్పుడు దేవుడు అప్పుడు ఒక దారిని తీసుకురానంటే దయ పుట్టిందంట. ఆ శిశువుని చూడగానే దయ పుట్టగానే నిజంగా మిరియామ చిన్ని పిల్లే కావచ్చు కానీ ఆ మాట చిన్నవాళ్ళ ద్వారా కూడా దేవుడు ఆ సమయం వాడుకుంటాడు చిన్నపిల్లలను కూడా. సరే తీసుకురా దాదంటే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. అవును ఇది ఆ బాబుని పెంచు నా కోసం నేను జీతం ఇస్తానని చెప్తాను. చక్కగా ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క గొప్ప కార్యం ఎంత చెప్పండి. అసలు గొప్ప దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. నమ్ముట మన వల్ల అయితే నమ్మవాళ్ళు సమస్తము సాధ్యమే. యుగ మీద నమ్మింది కాబట్టి ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. మన జీవితంలో కూడా ఏ గొప్ప కార్యాలు మనం పొందాలి అన్నా కూడా మనం మన జీవితంలో నమ్మాలి దేవుణ్ణి కదా. ఆ యొక్క గ్రహించగలగాలి. ఆత్మలో మనం గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం ఆ దేవుడు ఎందుకు దేవుడు యొక్క మన జీవితాల్లో గొప్ప దేవుడు మన జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములు కల్పిదేవు యెహోవాలను సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. దేవుడు గొప్ప దేవుడు నమ్ముకున్న మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే ఇశ్రాయేలు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఇశ్రాయేలుల మధ్య దేవుడు అంట సియోను కొండ మీద దేవుడు సియోను కొండ మీద యెహోవా నివసించే సియోను కొండ మీద యెహోవా సూచనలుగాను మహత్కార్యాలుగా నేను నా పిల్లలు ఉన్నారని యెషయా చెప్తా ఉన్నాడు. మనల్ని దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటున్నాడు అంటే మనం ఉంటున్న క్రైస్తవుల మధ్య మనం ఉంటున్న అన్యజనుల మధ్య కూడా దేవుడు నామం మహిమపరచబడాలి. అక్కడ మనమే ఒక మహత్కార్యం, ఒక అద్భుతం అంతే కదా. మోషే ఒక అద్భుతం, అతను బ్రతుకున్నాడంటే అద్భుతం కదా. అతను నిజంగా అతను చక్కగా హ్యాపీ మళ్ళీ స్వేచ్ఛగా అక్కడ తను జీవిస్తున్నాడు అంటే ఆ భయంకరమైన పరిస్థితులు అంటే అది మహాద్భుతం కదా. కాబట్టి మనము మన పిల్లలు మనము మన కుటుంబాలు ఈ క్రైస్తవుల మధ్య అన్యుల మధ్య కూడా మనం ఒక దేవుని యొక్క మహత్కార్యాలాగా దేవుని యొక్క గొప్ప కార్యాలాగా దేవుని యొక్క సూచక్రియలుగా మేము ఉన్నామని యెషయా ఏ విధంగా చెప్తా ఉన్నాడు. యుగబేదు కూడా తన కుటుంబం ఆ విధంగా ఉండగలుగుతాం అదే యుగబేదు జీవితంలో నిజంగానే తన పిల్లలు మహత్కార్యాలుగానే ఉన్నారు, గొప్ప కార్యాలుగానే ఉన్నారు. మిరియాము ఇశ్రాయేల్ ప్రజలకు ఒక ప్రవక్తనిగా దేవుడు వాడుకున్నాడు. అహరోనిని ఒక ప్రధాన యాజకుడుగా వాడుకుంటా ఉన్నాడు. మోషేని ఇశ్రాయేల్ ప్రజలని ఆ ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించడానికి గొప్ప నాయకుడుగా వాడుకుంటా ఉన్నాడు. కష్ట పరిస్థితుల్లో అరణ్యంలో వాడుకుంటా ఉన్నాడు. శరలో ఉన్నప్పుడు వాడుకుంటా ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు వాడుకుంటా ఉన్నాడు. వాగ్దాన దేశం మన జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మహత్కార్యాలు చేయాలని మహాత్మ్యము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క మహత్కార్యాలు మనం అనుభవించాలనే దేవుని యొక్క చిత్తం. మరి అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా? యుగబేలు సిద్ధంగా ఉంది, తన కుటుంబం సిద్ధంగా ఉంది, యెషయా సిద్ధంగా ఉన్నాడు, తన పిల్లలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ పరిస్థితుల్లో ఈ అన్యజనుల మధ్య క్రైస్తవుల మధ్య దేవుడు నిన్ను మరి ఆ విధంగా ఉంచాలని యెషయా కుటుంబం వలె లేదా యుగబేలు కుటుంబం వలె దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 సంవత్సరముల అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నిజంగా మోషే బ్రతకటము జీవించటమే గొప్ప కార్యం కాదు. నిజంగా ఆ యొక్క మోషే ద్వారా తన యొక్క పిల్లవాడైన మోషే ద్వారా దేవుడు శరలో ఉన్నప్పుడు ఐగుప్తులో చేశాడంట మహత్కార్యాలు, ఎర్ర సముద్రంలో చేశాడు ఆయన. అంతేకాకుండా 40 సంవత్సరాల అరణ్యంలో కూడా ఆయన చేస్తాడు. ఏ సమయంలో ఆయన చేయగలుగుతాడు. ఆయన ఇక్కడే చేస్తాడు అక్కడే చేస్తాడని ఏమీ లేదు. భయంకరమైన బానిసత్వంలో అరణ్యంలో ఇనప కొలుగులో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఆ రాజు చేతిలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అక్కడ ఒక మహత్కార్యాలు చేశాడు కాబట్టి ఇశ్రాయేల్ బయటకు రాగలిగాడు కదా. అరణ్యంలో నుంచి వెనక చూస్తే శత్రువులు, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎర్ర సముద్రం అనేది పని చేశాడు.
కదా. అరణ్యం దాటుకుని ఈ వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అరణ్యంలో 6 లక్షల జనాంగాన్ని నడిపించడం సామాన్యమైన విషయం కాదు. గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులోను, అరణ్యంలోను, ఎర్ర సముద్రంలో కూడా ఆయన మహాకార్యాలను చేసి, సూచిక్రియలు చేసి దేవుడు తన వాగ్దాన దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, దాని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, తన ప్రజల పట్ల తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నిజంగా అక్కడ తన గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడాలి దానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి ఆయన నామాన్ని మహింపరచుకోవాలనుకుంటున్నాడు. గొప్ప కార్యాల ద్వారా అనేక మందిని దేవుని చెంతకు రాబట్టుకోవాలనుకుంటా ఉన్నాడు. ఎట్లనో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18-19 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18-19 వచనాలు. అనగా అన్యజనులు విధేయులు అగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చి గాని మరి దేనిని గుర్చి మాటలాడ తెగింపను. అంటున్నాడు అన్యజనులు దేవునికి విధేయులు అవ్వాలి అని అంటే అప్పుడు ఎంతో వాక్య బలం కావాలి, పరిశుద్ధాత్మ బలం కావాలి, తర్వాత మహత్కార్యాల బలం కావాలి కదా, క్రియా బలం కావాలి, క్రియలు. పౌలు అంటా ఉన్నాడు వాక్య బలం చేత ప్రకటిస్తూ ఉన్నాడు, క్రియల బలం చేత అక్కడ మాదిరికరంగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మహత్కార్యాల చేత, పరిశుద్ధాత్మ యొక్క బలం చేత అనేక కార్యాలు చేయించడం ద్వారా అనేక మంది అన్యజనులు ఆ నరకనానికి, నాశనానికి వెళ్లకుండా ఆ నిత్యరాజ్యానికి వారసులయ్యే విధంగా, నిత్యరాజ్యాన్ని చేరుకునే విధంగా అనేక మంది అన్యజనులు దేవుని చెంతకు రాబట్టబడాలి. అనేక మంది అన్యజనులు దేవుని విధేయులు అవ్వాలి, సృష్టికర్తకు విధేయులు అవ్వాలి, సృష్టికి కాదు. ఆ విధంగా అవ్వాలి అంటే మన దేవుడు మహత్కార్యాలు మన జీవితంలో చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన మహత్కార్యాలు, గొప్ప కార్యాలు అంటే మనం చెప్పగలుగుతాం. గొప్ప గొప్ప శోధనలు కూడా నేను వెళ్తా ఉన్నానని చెప్పగలుగుతాం కదా. అదే సమయంలో గొప్ప గొప్ప శోధనలు కూడా వెళ్ళగలుగుతున్నాం, గొప్ప గొప్ప కార్యాలు కూడా నేను దేవుడి ద్వారా అనుభవిస్తున్నానని చెప్పాలి. ప్రతి క్రైస్తవుడు చెప్పాలి, ప్రతి క్రైస్తవ కుటుంబము చెప్పాలి. అవును, గొప్ప శోధనలు. ఇప్పుడు కూడా మనం గొప్ప శోధనలోనే ఉన్నాం మనం కదా. ఈ కరోనా వైరస్ ద్వారా గొప్ప శోధన కదా. మనం ఇప్పుడు చూడలేదు ఇటువంటి ఇంత భయంకరమైన పరిస్థితులు అనేది. దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూడలేదు. ఇటువంటి ఏవో చిన్న చిన్న కష్టాలు అయ్యే పెద్ద కష్టాలని అనుకునేవాడు. ఇప్పుడు చూస్తాం ఈ పరిస్థితి చూస్తే ఇంతవరకు అనిపించింది. మేము స్త్రీలు మాట్లాడుకుంటూ అనిపించింది, మనం ఇప్పుడు అందరం కష్టాల్లోంచి వచ్చాము, మన ఎన్నో మేలు చేశాడు అని చెప్పుకునేవాళ్ళు. నిజంగా ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఈ కరోనా, ఈ యొక్క వైరస్, ఈ పరిస్థితుల్లో చూస్తే అనిపిస్తూ ఉంది ఇంతవరకు మనకి కష్టాలు అనిపించాం కానీ అసలు ఈ కష్టం ఉందా, ఈ కష్టాలే కాదు అంటారు. నిజమే, కరెక్టే కదా. ఎటు చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నాం. దేవుడు మన జీవితంలో గొప్పగా మనం ఇంతవరకు అనిపించే ఎన్నెన్నో కష్టాలు ఇప్పుడు ఇంకా భయంకరమైన గొప్ప శోధనలు కూడా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చెప్తా ఉంది, ద్వితీయ దేశకాండంలో చెప్తుంది. గొప్ప శోధనలతోటి, గొప్ప సూచక్రియలతోటి, మహత్కార్యములతోటి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేటట్టు ఐగుప్తు బానిసత్వం. మన జీవితంలో కూడా అంతే కదా. మన పరలోక రాజ్యానికి మన వారసులు అవ్వాలి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే అది బాగుంటాడు. అనేకమైన శ్రమలు అనుభవించి మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని. మనం ఇంకా సువార్త ప్రకటించిన శ్రమలు కాదు కదా, సహజంగా ఉండడానికే మనం శ్రమలు అనుభవించవలసిన స్థితిలో ఉంటా ఉన్నాం కదా. వాళ్ళైతే ఇంకా సువార్త ప్రకటించినందుకు, దేవుని కోసం సాక్షులుగా ఉన్నందుకు శ్రమలు అనుభవించారు. మనం ఆ శ్రమలు కాదు కదా, మన కుటుంబానికి సంబంధించిన శ్రమలు, మన జీవితానికి సంబంధించిన సమస్యలకి మనం ఎంతో భయపడిపోతా ఉన్నాం, మనం ఎంతో కృంగిపోతా ఉన్నాం. అలా కృంగిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప కార్యాలు అనిపించింది. కుమారుడు బ్రతకడం గొప్ప ఎత్తు, కుమారుడు పెంచడం ఒక ఎత్తు, రెండోదిగా కుమారుడు ద్వారా ఇంకా గొప్ప కార్యం జరగడం అనేది ఇంకా గొప్ప కార్యం. అవును, మన జీవితాల్లో దేవుడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, మహాకార్యాలు చేసే దేవుని కలిగి ఉన్నాం, మహాత్యం కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి ఆ కార్యాలు మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. వాక్య బలం నీలో ఉందా, పరిశుద్ధాత్మ బలం నీలో ఉందా అన్నట్లయితే ఖచ్చితంగా నీకు నీ జీవితంలో మహాకార్యాలు, అంతేకాకుండా నీ యొక్క క్రియలు, నీ జీవితం మాదిరికరంగా ఉందా. మన యేసుప్రభు అంటే మాటల్లోనూ క్రియల్లో కూడా శక్తి కలిగిన ప్రవర్తగా ఉన్నాడు. ఈ రోజుల్లో మాటలు చాలా మంచిగా ఉంటాయి కదా. మా మాటల్లో చూస్తే ఎంత పరిశుద్ధతో, మాటల్లో చూస్తే ఎంత దయో, ఎంత ప్రేమో, దాని క్రియల్లో చూస్తే ఎంత కఠినమో. క్రియల్లో చూసినట్లయితే ఎంత అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి. ఇక్కడ గట్లాగా చెప్తుంది, ఇక్కడ మాటల్లోనూ క్రియల్లోనూ కూడా మనం కదా మంచి వారిగా మనం ఉండాలని ఇక్కడ చెప్తుంది. వాక్యము చేతను, క్రియాబలం చేతను, అంతేకాకుండా మహత్కార్యాల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను నేను అన్యజనులు అనేక మందిని దేవుని చేతకు వచ్చే విధంగా విధేయులైనట్లుగా దేవుడు నన్ను వాడుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాకుండా మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆయన కదా.
అని క్రైస్తవుల మధ్య దేవుడు నేను ఒక మోషేలా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. అన్యజనుల మధ్య ఒక పౌలు వల్ల దేవుడు నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా అనేకమైన మహత్కార్యాలు చేయించాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో అనేక మహత్కార్యాలు చూసి అనేక మంది నీ దేవుని దగ్గరికి రావాలని ఇష్టపడతా ఉన్నాడు. అమ్మో వీళ్ళ దేవుడి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలి అని అన్యజనులు పరిగెట్టుకుంటూ రావాలి. నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ శక్తి లేని క్రైస్తవులుగా ఉంటున్న క్రైస్తవులు నిజంగా నిజ క్రైస్తవులుగా నేను బ్రతకాలి, నిజ క్రైస్తవులుగా నేను బ్రతకాలి, నా జీవితంలో దేవుని యొక్క గొప్ప శక్తిని నేను అనుభవించాలి, గొప్ప కార్యాన్ని నేను అనుభవించాలని నామకార్థంగా ఉంటున్న వాళ్ళు, పేరుకు మాత్రం ఉంటున్న వాళ్ళు, నిత్యం ఉంటున్న క్రైస్తవులు కూడా ఉజ్జీంపబడాలి, నీ ద్వారా ఉజ్జీంపబడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు సిద్ధమైనట్లయితే వాక్య బలం పొందును, పరిశుద్ధాత్మ బలం పొందు, నీవు విశ్వాసంలోనూ బలవంతురాలుగా ఉండు. అది కూడా చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. గొప్ప శోధనల్లో గొప్ప బలంగా ఉండు. గొప్ప శోధన శిష్యులు కూడా అంటూ ఉంటారు. 2 పేతురు పత్రిక 1:17 చెప్తాం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమే ఆయన వెంబడించాము. ఆయన వాళ్ళ కళ్ళారా చూసారంటే యేసు ప్రభు పంట మీద రూపాంతరం చెందడం అనేది. ఈయన నా ప్రియ కుమారుడు అయినందుకు నేను ఆనందిస్తున్నాను. ఆ చూసిన వారమే వెంబడించారు. వాళ్ళు పిరికి వారిగా ఉన్నారు శిష్యులు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూడగలిగారో, ఆ మహత్కార్యాన్ని చూడగలిగారో, వారు కన్నులారా మేము చూసాము కాబట్టి మేము శిష్యులుగా మారిపోయారు, ఆయన వెంబడించేవారిగా మారిపోయారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మారిపోయారు. కాబట్టి నీ జీవితంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనంట అరణ్యంలో తీర్థిస్తాను 29:31 చెప్తోంది. గొప్ప శోధనలో గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కళ్ళారా చూశారంట. వాళ్ళ కన్నులే చూసాయి. ఐగుప్తులు ఎన్ని కార్యాలు జరిగినాయో, ఎర్ర సముద్రంలో ఎన్ని కార్యాలు ఎలా జరిగిందో, అద్భుతం జరిగిందో, అరణ్యంలో ఎలా ఇవన్నీ కళ్ళారా చూసి కూడా వాళ్ళు చెప్తా ఉంది. వాళ్ళ మనసులు వాళ్ళ హృదయంతో గ్రహించలేకపోయారంట. వాళ్ళు అంతేకాండ వాళ్ళు చూచే కన్నులు, వినే చెవులు, దేవుని యొక్క స్వరాన్ని వినే చెవులు, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని చూచే ఆ కన్నులు, వాళ్ళు అద్భుతాలు చూస్తున్నా కూడా ఆయన మహిమను గ్రహించలేకపోయారండి. వాళ్ళ గ్రహించే హృదయం వాళ్ళకి లేదంటాడు. ఈ రోజుల్లో కూడా నీ జీవితంలో ఎన్నో దేవుడి కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడు వేసుకుంటాడు కదా. ఎన్నో నీ జీవితంలో చేస్తాడు, అనేక మంది జీవితంలో చేస్తాడు. అయినా నువ్వు ఇంకా నీ హృదయం గ్రహిస్తా ఉన్నావు. గ్రహిస్తున్నట్లయితే నువ్వు శ్రమలో కృంగిపో. నీ శ్రమలో నువ్వు నీ విశ్వాసంలో బలహీనరాలు అయిపో. నీ శ్రమలో నీ భక్తి తగ్గిపోదు. గొప్ప శ్రమలు గుండానే వెళుతున్నా సరే గొప్ప దీవులు పొందుకోవడానికి నీ హృదయం సిద్ధంగా ఉండాలి, నీ మనసు సిద్ధంగా ఉండాలి, నీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ వలనే బయలుపరచబడతాయి ఫస్ట్, తర్వాత మనం ప్రకృతి సంబంధం కలిగి తర్వాత మనం చూడగలుగుతాం. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడతా ఉన్నాడు. వీళ్ళు ఇన్ని కళ్ళారా చూసారు ఇన్ని అద్భుతాలు, కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు నా కార్యాన్ని. వాళ్ళు శ్రమ రాగానే కులిగిపోవడం, శ్రమ రాగానే సడగటం, శ్రమ రాగానే దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుని యొక్క మాట మీద అవిధేయత చూపడం చూస్తే దేవునికి చాలా బాధపడతా ఉన్నారు. కాబట్టి అటువంటి వారు దేవుని యొక్క మహత్కార్యాలు పొందుకోలేరు. నువ్వు దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ ద్వారా అనేక మంది జీవితాలు కూడా గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? ఇర్మీయా గ్రంథం చూద్దాం 32:20. నీవు ఐగుప్తు దేశంలో నువ్వు చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొంచున్నావు. ఇర్మీయా అంటున్నాడు. ఇర్మీయా ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఐగుప్తులో చేయటమే కాదు, ఆ రోజు చేయటమే కాదు, ఇశ్రాయేలు మధ్య ఈనాడుకు చేయటమే కాదు, ఇతర మనుషులలో కూడా దేవుడు అంట గొప్ప కార్యాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ ఆయన నామానికి కీర్తి తెచ్చుకుంటున్నాడు. ఆయన అన్ని సమయాల్లో చేయడానికి సిద్ధమే. కొన్ని సమయాల్లో ఆయన కార్యాలు చేసేవాడు కాదు, అన్ని సమయాల్లో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని సమయాల్లో మన గొప్ప కార్యాలు పొందుకోవడానికి మనమే సిద్ధంగా లేదు. ఆయన ఎవరు ఊహించలేని ఆ కార్యాలు పొందుకోవడానికి మనం సిద్ధంగా లేదు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను పొందుకోగలుగుతావు. సిద్ధంగా ఉండాలని ఇదే దేవుని యొక్క చిత్తమై ఉంది. సిద్ధంగా ఉండటానికి ప్రభు నన్ను సిద్ధపరచు నాయన, నేను గ్రహించలేకపోతా ఉన్నాను. నువ్వు ఆత్మ వల్ల బయలుపరుస్తూ ఉన్నావు. నేను ప్రకృతి సంబంధమైన కళ్ళతోటి ప్రకృతి సంబంధమైన విషయాలు విని, ప్రకృతి సంబంధమైన విషయాలు చూసి కృంగిపోతూ, విశ్వాసమందు దిగజారిపోతూ, భక్తిలో దిగజారిపోతూ ఉంటున్నాను ప్రభు. నీ కార్యాలు పొందుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేదని క్షమించిన ఆయన మనం అడుగు. దేవుడికి క్షమించే దేవుడు నీ యొక్క మళ్ళీ దేవుడు నీ వాక్యం చేత బలం తెచ్చుకో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు బలం తెచ్చుకో. నీ జీవితంలో అద్భుతాన్ని పొందడానికి సిద్ధపరచుకో. నీ మనసుని, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవుడు యొక్క ఆత్మ ద్వారా నీకు అది బయలుపరచబోతా ఉన్నాడు. తర్వాత చెప్తోంది దేవుని యొక్క వాక్యం. ద్వితీయోపదేశ కాండం 34 చూసినట్లయితే 34:10-12 చూద్దామా. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ, అతని దేశం అంతటికి
ఏ ఏ సూచక్రియలను మహాకార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోను ఆ మహాబలం మంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. మోషే పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఆయన పుట్టినప్పుడు కాపాడటంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం కాదు, తన జీవితంలో చెప్తాడు. తన యొక్క ముడి మీద చెప్పగలుగుతా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఎదుట, ఆయన సేవకులందరి ఎదుట, ఆ దేశం అంతటిలో మహత్కార్యాలు ఏమేమి మహత్కార్యాలు చేయించాలనుకున్నాడు అవన్నీ కూడా మహత్కార్యాలు సూచక్రియలు చేసిన ప్రవక్త ఇశ్రాయేలులో అప్పటి వరకు పుట్టలేదని చెప్తా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పిల్లల ద్వారా దేవుడు అనేక కార్యాలు దేవుడు చేసి క్రైస్తవుల మధ్య అన్యుల మధ్య కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా ఒక మహత్కార్యకరమైన కుటుంబాలుగా మా నిజంగా మేము చూస్తే మా దేవుడు చేసిన మహత్కార్యాలను గుర్తు రావాలి. మనమే మీరే నాకు సాక్ష్యం, మీరే నా పత్రికలు అంటున్నాడు బైబిల్. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవునికి చెప్తున్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. అంతేకాకుండా మన హృదయాలను ఒకసారి సిద్ధపరచుకుందాం. మన యొక్క గొప్ప శోధనలు గుండా వెళ్తున్నప్పుడు గొప్ప దీవులు పొందుకోవడానికి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. అటువంటి వాక్య బలాన్ని పరిశుద్ధాత్మ బల శక్తితో మనం నింపబడి ఆత్మలు మనం గ్రహిస్తాం. మన సంఘంలో, మన కుటుంబంలో, మరియు మనం ఎక్కడుంటే అక్కడ మన దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగాలి. నీ ద్వారా అనేక మంది మోషేని వాడుకున్నాడు, అంతేకాకుండా యెషయాను వాడుకున్నాడు, అంతేకాకుండా పౌలుని వాడుకున్నాడు, యోకెబెదును వాడుకుంటా ఉన్నాడు. యోకెబెదు నిజంగా తన ఎంత అద్భుతం. ముగ్గురి పిల్లలు కూడా మహత్కార్యాలుగానే ఉన్నారు. ముగ్గురి పిల్లలు కూడా ఒక సూచక్రియలుగానే ఉండగలిగారు. కాబట్టి మన జీవితంలో దేవుడు మరి నీ పట్ల, నీ కుటుంబం పట్ల మరి యొక్క మహాత్యం కలిగిన మహారాజుకి నువ్వు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ జీవితంలో చేస్తున్న కార్యాల ద్వారా, అంతేగా నీ ద్వారా ఎదుటివారి జీవితం చేస్తున్న కార్యాల ద్వారా ఆయన ఆయన మహిమ పొందాలని, ఆయన గొప్ప ఘనత పొందాలని ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఆయనకి ఘనత మహిమ తెచ్చే పాత్రగా నువ్వు ఉంటావా, లేకపోతే నీ అవిశ్వాసం ద్వారా, నీ భక్తిహీనత ద్వారా, మన యొక్క అపనమ్మకం ద్వారా మనం దేవునికి అవమానం తెచ్చి అపకీర్తి తెచ్చే స్థితిలో మనం ఉంటాము. ఒకసారి మనం పరిశీలించుకుందాం. యోకెబెదును దేవుడు వాడుకున్నాడు. ఆ పరిస్థితిలో దేవుడు అద్భుతమైన స్వేచ్ఛను దేవుడు ఆపించాడు. ఆమె ఉన్న పరిస్థితిలో ఆమె సమస్యలో గొప్ప జయాన్ని ఆమె అనుగ్రహించాడు. కాబట్టి నువ్వున్న పరిస్థితుల్లో దేవుడు నీకు కూడా గొప్ప జయం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా ఇతర మనుషులలో కూడా ఇప్పటికీ కూడా ఆయన కార్యాలు చేస్తూ ఆయన తన నామాన్ని మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. నిన్న నేడు ఏకరీతిగా దేవుని మనం పూజిస్తూ ఉన్నాం. ఒకసారి మనం పరిశీలించుకుందాం, కళ్ళు ఉంచుదాం, కళ్ళు పుచ్చుకుందాం, మనం దేవునికి అప్పగించుకుందాం. మహిమ స్వరూపుడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. నిజంగా నా తండ్రి నీలాంటి గొప్ప దేవుడి లోపల ఎవరున్నారు నాయన. నా తండ్రి నీ సమస్త దేవతల కంటే నువ్వు పూజనీయుడు నాయన. నువ్వు అధిక స్తోత్రం పొందదగిన వాడు నా తండ్రి. నీ బిడ్డలు గొప్ప దేవుని ఆరాధిస్తున్న మా ద్వారా, గొప్ప దేవుని ఆదరిస్తున్న మా కుటుంబాల ద్వారా నాయన నీ నామానికి ఘనత తెచ్చుకోవాలని, నీ నామాన్ని మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతూ ఉన్నావు నా తండ్రి. అందుకు మీరు సిద్ధంగా ఉండటానికి సహాయం చేయండి. గొప్ప శోధనలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నావు నాయన. నాయన గొప్ప శోధనలు గుండా, గొప్ప బాధలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా ఎవరెవరు పెడుతున్నారు వారందరి జీవితంలో కూడా నా తండ్రి గొప్ప కార్యాలు పొందుకునే విధంగా వారి హృదయాన్ని, వారి మనసుని మీరు సిద్ధపరిచి నేను యోకెబెదు జీవితంలో నువ్వు ఎంత గొప్ప అద్భుతమైన శరలోనే ఆ బిడ్డను ఆశీర్వదించిన దేవుడు నాయన. నీకే వందనాలు. భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితంలో వాళ్ళ పిల్లల పట్ల గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా తండ్రి. ఈ వాక్యం ఎవరెవరు వింటున్నారు వారందరి జీవితాలు, వారి కుటుంబాల్లో, వారి పిల్లల జీవితాల్లో నువ్వు గొప్ప కార్యాలు చేయండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ గొప్ప శోధనలోనైనా నీ గొప్ప దీవులు పొందుతున్నాయన నా తండ్రి. ప్రభు వారు ఉన్న చోట, ఇంట బయట ప్రతి చోట నాయన, సంఘంలో, సమాజంలో నాయన ప్రతి చోట కూడా నాయన వారు నీకు ఒక మహత్కార్యాలుగాను, నీకు ఒక సూచనలుగాను ప్రభు నా తండ్రి ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ ఉండేటట్టు మీరు ప్రచుకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వారి జీవితంలో నూరంతరంగా ఫలింపు చేయండి. యేసు నామమున దేవుడిని అందరికీ